గడిచిన 4 నెలలు ప్రభు మనల్ని క్షేమస్థితిలో నిలిపి సజీవుల లెక్కలో మనల్ని నిలిపి ఈ విధంగా ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టారు. మరి ముఖ్యంగా ఈ విధమైన పరిశుద్ధుల సహవాసాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. అందును బట్టి 2 చేతులు పైకెత్తి 7 సార్లు బిగ్గరగా హల్లెలూయా అనండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథం 58 11వ వాక్యం నేను పికప్ చేసి చెప్తాను ఆ మాట. క్షామకాలమున నీవు నీరు కట్టిన తోట వలెను ఉండెదవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవంగా వాగ్దానమేమో నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు. నీవు వ్యక్తిగతంగా నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు. మంచి మాట, అద్భుతమైన మాట. ఏ సమయంలో ఏ కాలం అది? వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు, అలాగని ఈ వేసవకాలం అనుకుందామా? అది కాదు. వేసవకాలం కూడా కాదు. వేసవకాలం అయినా పర్లేదు, అక్కడో ఎక్కడో ఎలాగో నీళ్లు తెచ్చుకుందాం, దూరమైనా భారమైనా. కానీ వేసవకాలం కూడా కాదు. అలాగని కరువు కాలం, కష్టకాలం అందామా? ఇంత క్రితం చెప్పాను, ఒక 3-4 సంవత్సరాలు పంటలు పండకపోతే కరువు వచ్చిందండి 3-4 సంవత్సరాల నుంచి అంటారు. 10 ఏళ్ళు దాటిపోతే, గత 10 సంవత్సరాలకు పైగా అటు వర్షము లేదు, అటు ఇంకుడు గుంటలు లేవు, నదులు లేవు, కాలువలు లేవు. అలాగని వర్షపు నీళ్లు ఒడిసి పట్టడానికి డ్యాములు లేవు. గత 10 ఏళ్లకు పైగా అదిగో ఒక్క ధాన్యపు గింజ కూడా పండించలేకపోయాం. దాన్నే క్షామము, హార్వెస్ట్. కానీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవారు. గ్రహింప సఖ్యము గాని ఎంత దయనీయమైన, ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా నీరుంటే చాలు. ఎన్నో సందర్భాలు చెప్తూ ఉంటాను. వితౌట్ వాటర్ వీ కాంట్ సర్వైవ్. మనకున్న సుఖభోగాలన్నీ వదిలిపెట్టేసినా, ఇల్లు వాకిలు వదిలిపెట్టినా, బెడ్ లేకపోయినా, పరుపు లేకపోయినా, బ్రెడ్ లేకపోయినా, గుడ్డు లేకపోయినా, హార్లిక్స్ పాలు లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఒంటి మీద బట్టలు లేకపోయినా బతకచ్చు. కానీ నీళ్లు లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం. మోరోవర్, మంచినీటి వసతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుంది,
అక్కడ చేతి నిండా డబ్బు ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళ దగ్గర డబ్బు ఉండే కారణం ఏంటి? గోదావరమ్మ. ఏమ్మ అది నీళ్లు లేకపోతే బ్రతకడం కష్టం. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్వ సంపదలు, సకల సంపదలు అక్కడ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు మనం నీరు కట్టిన తోట వలె ఉంటే అది అద్భుతం ఎట్లా అవుద్ది, ఆశ్చర్యం ఎట్లా అవుద్ది? గ్రహింప సఖ్యము కాని గొప్ప కార్యాలు జరిగించాలి అంటే మన ఊహకు మించి సాహస కార్యాలు జరిగించాలి అంటే అదిగో వాగ్దాన సంపూర్ణుడైన దేవుని ద్వారా తప్ప మనుషుల వల్ల కాదు. అందుకే ఈ సంవత్సర ప్రారంభంలో కూడా దేవుడు చెప్పారు, నీతి అను నా దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు చేస్తాను. గత సంవత్సరాల్లో నీవు సాహసించలేకపోయావు. ఉన్నాయి. వ్యాపారానికి ఓ 10 లక్షలుంటే పెట్టుబడి పెట్టేయచ్చు, కానీ ఎందుకో సాహసించలేదు. ఇప్పుడు దేవుడు అంటారు, చిల్లిగా అవ్వక్కర్లేదు, నేను సాహస కార్యాలు చేస్తాను. ఓ తల్లి చెప్తా ఉంది, మొన్న అమలాపురమా ఆ ఏరియా అనుకుంటాను వెళితే ఓ తల్లి చెప్తా ఉంది, ఇంట్లో పూట గడవని పరిస్థితి అయ్యా. కానీ మీరు ఆ రోజున వాగ్దాన సందేశ కులికలో చెప్పారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించండి, నిశ్చయముగా నా దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు. తప్పనిసరిగా నా దేవుడు మీ కష్టార్జితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించండి అంటే ఆ తల్లి చిన్న ప్రార్థన చేసుకొని వ్యాపారం ప్రారంభించిందంట. పచ్చళ్ళ వ్యాపారం. అది అమలాపురం దగ్గర అనుకుంటాను. ఆ తల్లి మొన్న గుర్తు రావట్లేదు, అమలాపురమో రాచపట్నం సంథింగ్, రాచపట్నం ఎక్కడో ఇంత కానుకిచ్చింది. ఏంటమ్మా పచ్చడి అన్న? పచ్చడి కాదయ్యా, ఈ సంవత్సరం రోజులుగా నువ్వు ఎప్పుడు వస్తావా మా ప్రాంతానికని కానుక తీసిపెట్టా. ఎంత కానుక అంటే ఇది చాలా తక్కువయ్యా, ప్రార్థన చేయి, ఇంకా దేవుడు వ్యాపారాన్ని దీవిస్తే ఇంకా దేవునికి ఇస్తా. ఎలాగమ్మా 1వ తారీఖు వాగ్దాన సందేశంతో మా మనవడు ఉన్నాడు. బడికి వెళ్ళేటప్పుడు వాడిని పెట్టేసి వెళ్ళమంట, ఆడు పెట్టేసి వెళ్తాడు, వింటా ఉంటా. ఇదిగో అసలు ఈ నీళ్ళు ఎక్కడ, నీవు నీరు కట్టిన తోట వలె అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళ, ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళ? అందరికీ అన్ని రకాల నీళ్లు పడతాయా అండి? పడవు కదా. వంట పడతాయా? పడవు. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగేస్తావా? ప్రజలందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారు, నీళ్లున్నాయి, మారా నీళ్లు, చేదైన నీళ్ళు. ప్రజలు అడుగుతారు, ఏమండే ఇవి చేదైన నీళ్ళు, మాకేదైనా మినరల్ వాటర్ ఇస్తారా? మాకేదైనా మినరల్ వాటర్ అరేంజ్ చేస్తారు సార్? మోషే అంటారు, ఒరే బాబు, ఇక్కడ జనరల్ వాటరే లేవురా, వీళ్ళకి ఏం కావాలంట? అది ఇక్కడ జనరల్ వాటర్ లేవురా బాబు అంటే వీడికి ఏ నీళ్ళు కావాలంట? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ నీళ్ళు? ఏ నీళ్ళు? ఇప్పుడు మనకు అమ్ముతున్నారు నీళ్ళు. కొంతమంది ఏమో ప్యూరిఫైడ్ అంటున్నారు, కొంతమంది ఏమో ప్యూర్ అంటున్నారు, ఇంకొంతమంది ఏమో డిస్టిల్డ్ అంటున్నారు. ఏ నీళ్ళు అర్థం కావట్లే. ఆలోచిద్దాం. దేవుడు అంటారు, క్షామకాలమున
క్షామకాలమున నీవు నీరు కట్టిన తోట వలె. మొదటే చెప్పేస్తాను ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది, ఆ తర్వాత ఒక్కొక్క మాట మీకు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 47:9. వడివడిగా పారుచు ఉన్న ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అవుతాయి. చేపలు బహుగా ఈ నది ఎక్కడెక్కడికైతే పారుతుందో అక్కడ సమస్తమును. 12వ వాక్యం. ఈ నది నీళ్లు అదుగో 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 ఈ నది నీళ్లు మహాదేవుని గొప్ప మందిరములోని ఈ గడప కింద నుంచి పారుతూ ఉన్నాయి. చప్పలు కొట్టి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా. మహాదేవుని గొప్ప మందిరములోని ఇదిగో గడప, బలిపీఠపు గడప కొమ్ముల కింద నుంచి పారుతాం. ఇది ఎక్కడెక్కడికైతే పారుతుందో, ఎక్కడెక్కడ దేవుని ప్రజలు విశ్వసిస్తున్నారో వాటి ఆకులు ఔషధమునకు. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు, ఎంతమంది సాక్ష్యాలు. ఆరోగ్యం క్షీణించి మరణ పడకలో ఉంటే, ఆరోగ్యం క్షీణించి మరణ పడకలో ఉంటే ఆ రోజే సేవకులందరూ స్వస్థత కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. అయ్యగారు పావు గంట క్రితమే మీరు చెప్పారు, ఇంకొక పావు గంటలో సేవకులు అందరము కలిసి స్వస్థత ప్రార్థన చేయబోతున్నాం. ఆయన తన వాక్కు పంపి చెప్పాం. మీరు చెప్పారండి. నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళి మరణ పడకముందన్న ఆ తలగడ దగ్గర పెట్టాను. మీరు ప్రార్థన చేశారు. ఆ వాక్కు ఔషధమై స్వస్థపరిచింది. పాడదామా? నీ వాక్కులన్నీ నీ వాక్కు పంపి స్వస్థత. చూసారా? ఆయన తన వాక్కు పంపి స్వస్థత. ఇదిగో ఈ పరిశుద్ధ స్థలములోని బలిపీఠపు గడప కొమ్ముల కింద నుంచి బయలుదేరుతున్నాయి ఈ నీళ్లు. ప్రియులారా, ఇందాక చెప్పాను, ఈ నీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తాయో నెలకి ఒక కాపు చొప్పున ఒక్కొక్క కాపు ఫలిస్తూ ఉంటాయి. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. నీవు 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 నీరు కట్టిన, స్పందించాలి అందరూ, నీవు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అదిగో ఆ తోటని తడపడానికి ఏదేనులో నుంచి ఒక నది, అది 4 శాఖలుగా వెళుతుందంట. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అక్కడంతా హల్లెలూయా. మగాళ్ళ కంటే ఆడవాళ్ళ సౌండ్ ఎక్కువైంది. మీకు అదొక తృప్తి. వేసుకోకపోయినా 2.
ఆ దేశపు బంగారం శ్రేష్టమైంది, అక్కడ బోళము గోమేధికములు కూషు దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుంది. అది అష్షూరు తూర్పు వైపున 4 యూఫ్రటీస్. చాలు. తోటను తడపడానికి ఒక నదిని సృష్టించారు దేవుడు. నేనంటాను, ఇదిగో ఈ మహాదేవుని గొప్ప మందిరములోని ఈ బలిపీఠపు గడప కింద నుంచి ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైతే ప్రవహిస్తాయో ప్రతి ఒక్కళ్ళు దీవించబడుతూ ఉన్నారు. చెప్తున్నాను కదా, ఇందాక ఆ సహోదరే కానీ ఇందాక తమ్ముడు సంగతి చెప్పాను కదా. నేను శనివారం రాత్రి వారానికి 800 రూపాయలు కూలి ఇస్తా, డబ్బులు చేతిలో పట్టుకుని ఏమిటా నా పరిస్థితి అని సెల్ ఫోన్ పెట్టుకుని వాక్యం విని విశ్వసించినప్పుడు అక్కడికక్కడే కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు. ఒక్కటి చెప్పనా, 2 చెప్పనా, ఎన్ని చెప్పమంటారు సాక్ష్యాలు? కోకొల్లలుగా వేవేల సాక్ష్యాలు. ఎందుకంటే ఈ నీళ్లు జీవింపచేసే నీళ్లు, ఈ నీళ్లు ఫలింపచేసే నీళ్లు, ఈ నీళ్లు మీలో ఉన్న బంగారం అంటే విశ్వాసం, మీలో విశ్వాసాన్ని వృద్ధి చెందించే నీళ్ళువి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు 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 దేవుడు ఏదెనులో నదిని సృష్టించారు. ఆ నది నీళ్లు తడుపుతూ ఉన్నాయి. కానీ తడపడానికి, సేద్యం చేయడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? ఆదాం. ఇప్పుడు నేను సేవకుణ్ణి. ఇదిగో ఇది దేవుని ద్రాక్షాల తోట. ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘము అనే తోట వ్యక్తిగతంగా దిక్కులు చూస్తున్నారా? వాడు మనిషే. ఏదన్నా జంతువు అయితే నేను చెప్తాను, ఏదో కొత్తది ఏదో వచ్చిందని. కళ్ళకి స్క్రూలు బిగించాలి, అటు ఇటు తిరగదు, ఇటు చూస్తూ ఉంటాయి. కళ్ళల్లో కారం గొట్ట. స్తోత్రం చెప్పు గట్టిగా. సంఘము అనే తోట వ్యక్తిగతంగా తోట. సేద్యం చేసేది ఎవరు? సేద్యం చేయాల్సింది ఎవరు? ఒక సేవకునిగా నేను, మీరు చక్కగా పచ్చటి ఆకులు కలిగి మంచి ఫలాలు కలిగి ఏపుగా ఎదుగుతూ ఆశీర్వాదకరంగా ఉన్నారనుకోండి, సేవకుడు సంతోషిస్తాడు. కానీ మీరు ఫలించకుండా ఆకులు రాలిపోయి మాడిపోయిన మూకుళ్ళలాగా, మాడిపోయిన డేగిషాలాగా అట్లా ఉన్నారనుకోండి, బాధ కదా. వీటికి కారణం ఏంటంటే నీళ్లుని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయక. చెప్తాను. నేను అనుకున్నాను, ప్రభు ఈ సందేశం వచ్చే నెలకైతే వర్షాలు పడతాయి కదా, నీళ్లు వేర్లు అదే బాగుంటుంది అనుకుంటే, ఇప్పుడు చెప్పు అంటే ఇది వేసవకాలం కదా ప్రభు. అదే మరి, ఒరే వేసవకాలం కాదురా బాబా, క్షేమకాలమైనా సరే మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. మీకేది తక్కువ కాదు. అదే గ్రహింప సఖ్యముగాని గొప్ప కార్యాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 29-30. ఎవరి కోసం చెప్పారు అనే మాటలు ప్రక్కన పెడితే నేపథ్యం ఏంటో చూద్దాం, దాని ప్రతిఫలాలు ఏంటో, అసలు పర్యావసానాలు ఏంటో చూద్దాం. 29-30 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 29-30. మీరు నిశ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. ఎందుకో? మీరు ఆకులు వాడిపోయిన మస్తకి వృక్షం వలె. అట్లాంటప్పుడు సేవకుడికి ఎంత బాధ, అలాంటప్పుడు సేవకుడు ఎంత బాధపడతాడు.
నేను ఇచ్చయించింది ఏమిటి? సేవకులుగా మేము కోరుకునేది ఏమిటి? మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, మీ గిన్నె నిండి పొంగి. మేము ఇచ్చయించింది, మేము ఆశపడుతున్నది, సేవకులుగా మేము ఎంత ప్రయాసపడేది దీనికోసం కాదా? మరి అలాంటప్పుడు మీరు ఆకులు వాడిపోయి, మాడిపోయి, మసిలిపోయి, చీకిపోయి, వాడిపోయి, వేర్లు లేకుండా అట్లా దరిద్రపు స్థితిలో ఉంటే సేవకుడికి సంతోషమా? సేవకుడు దుఃఖముఖులైపోతారు. మా ముఖాలు వాడిపోతాయి, మిమ్మల్ని బట్టి మా ముఖాలు ఎర్రబారిపోతాయి, బాధపడిపోతాం. అందుకే కదా సేవకులు మేము ఇంత ప్రయాసపడేది. సేవకులమైన మేము ఇంత ప్రయాసపడడానికి కారణం ఏంటి? విశ్వాసులైన మీలో మీరు నీరు కట్టిన తోట వలె ఉంటే అది మేము సంతోషం. అలాగని మేము నీరు కట్టట్లేదా? ఎందుకు కట్టట్లేదు? కడుతున్నాం. కానీ మీ వేర్లు ఉన్నాయే, మీ వేర్లు అక్కడ వరకు వెళ్ళట్లే, మీ వేర్లు లోతుగా వేరు పారట్లే, అందుకే ఇబ్బంది పడుతున్నారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 10, 11, 12. అంటే వర్షాలు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పి, అలాగే వర్షం పడి నీళ్లు కనుకుంటే ఏమవుతుందో మీకు పాజిటివ్ చెప్తాను. 1వ అధ్యాయం 10, 11, 12. భూమి ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము పలకాలి అందరూ. తెల్ల వృక్షం, తైల వృక్షములు, భూమి మీద పైరు, గోధుమ కర్రలను, ఎవల కర్రలను చూసి సేద్యగాండ్లారా, ద్రాక్ష తోట కాపరులారా, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, జల్దర చెట్లు, ఈత చెట్లు, నరులకి సంతోషమేమి. ఇప్పుడు చెప్పిన ప్రతికూలమైన పరిస్థితులన్నింటికీ కారణం ఏంటంటే నీళ్లు లేక. అదే నీళ్లు ఉన్నాయనుకోండి, ఇంకన్నీ. 2వ అధ్యాయం 23 నుంచి. జోయల్ చాప్టర్ 2:23. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహిస్తాడు, వాన కురిపించి పూర్వము వలె. అప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది? కొట్లు ధాన్యముతో నిండుతాయి, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము. హల్లెలూయా. 1వ అధ్యాయంలో నీళ్లు లేనందువల్లనే కొత్త ద్రాక్షారసం లేదు, తైలం లేదు, సంతోషం లేదు, అన్ని వాడిపోయినాయి, మాడిపోయినాయి, తొలగిపోయినాయి, దరిద్రం. ఎప్పుడైతే వర్షం పడిందో, ఎప్పుడైతే నీళ్ళు వచ్చాయో, గానుగులకు పైగా పొంగి పారుతా ఉంది దేవుని ఆశీర్వాదం. పిల్లరా, పాస్టర్ గారు, ఇది సీజను కాదు, అనుకూలమైన వాతావరణం కాదు అంటే అదే మరి. వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు, కష్టకాలం కాదు, వేసవకాలం కాదు. ఏ కాలం? క్షామకాలం. ఈ క్షామకాలమున నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంటే సమృద్ధితో ఉంటావు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. అన్నిటికీ కారణం నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. అంటే వాక్యం, వాక్యం, వాక్యం. నేను ఎన్ని పాయింట్స్ చెప్పినా ఒక 4 చెప్తాను, 4-5 పాయింట్లు. ఎన్ని పాయింట్లు చెప్పినా వాటన్నింటికీ ఆధారం వాక్యం, వాక్యం, వాక్యం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలుగు చేయునుగాక. అంచేత వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యమే వినాలి, వాక్యాన్ని ఉచ్చరించాలి. ఒక 3-4 మాటలు. మొదటి మాట, ఇర్మియా 31:12.
ఇర్మియా 31:12. ఇర్మియా గ్రంథం 31:12. వారికి ఎన్నటికీ కృషింపక, వారు ఇక ఎన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాగ్దానానికి అనుసంధానమైన చక్కని మాట. నీవు నీరు కట్టిన తోట వలెను ఉంటావు. వారు ఇక ఎన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. ప్రియులారా, ఆశీర్వదించబడలేకపోవడానికి, సంతోషంగా ఉండలేకపోవడానికి, హృదయ ఆనందంతో జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏవో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కృషించిపోయేటట్లు చేసాయి. ఎప్పుడైతే మనం కృషించిపోవడం ప్రారంభిస్తామో, ఇక నీరు కట్టిన తోట వలె ఉండడం అసాధ్యం. వర్తమానంలో లింక్ చేసుకుంటూ వెళుతూ ఉంటాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను, చెన్నైలో పాండ్స్ కంపెనీ పౌడర్ తెచ్చుకున్నారా? చిన్నది బ్యాగులు, అక్కోళ్ళు ఉందమ్మా. ఒక స్కూల్లో పిల్లలందరికీ ఎక్స్కర్షన్, రేపు ఆదివారం మిమ్మల్ని అందరినీ పాండ్స్ కంపెనీకి ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళబోతున్నాం. ఇంకా పాండ్స్ కంపెనీ అంటే మనకు చిన్నప్పటి నుంచి పేరు విని ఉంటాం కదా. పాండ్స్ కంపెనీ చిన్నపిల్లలందరూ 1/2 kg 1/4 kg 1వ క్లాసు చదివే పిల్లలందరినీ వేసుకెళ్ళారు. పిల్లలందరూ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి, కింద పడిపోయింటుంది కదా తెల్లగా, అది సున్నప్పొడైనా సరే పౌడర్ ఎట్లా తయారు చేస్తారనుకున్నారు? ఈ సచ్చినోళ్ళ అనాథ సేవల ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముక అని ఆ క్రీములు కూడా అదే. ఏది లవ్లీ అంటారు, ఏంటది? అది కూడా అంతే. ఆ సచ్చినోళ్ళ ఎముకలు బాగా పొడి చేసి దాంట్లో వాళ్ళ జిగురే కలిపి, మీ ఇష్టం. అందుకే అది రాసుకున్న వాళ్ళందరూ మొహాలు సావుకలు ఉట్టి పడుతుంటుంది. ఈ పిల్లలు తెల్లగా కనబడ్డ ప్రతిదీ తీసుకోవడం, అరే వాడి ఈడికి రాసి వాడికి రాసుకుంటారు. ఆ క్యాబిన్లో నుండి ఆ ఓనర్ ఎండి మేనేజర్ చూస్తూ ఉన్నాడు. పిల్లలు సీసీ కెమెరాల పిల్లల పనులు. సరే ఆ సైడ్ పిల్లలకి చెప్పారు, పిల్లలు ఇదిగో ఈ సచ్చిన వాళ్ళు ఎముకలు పొడి చేసి దాంట్లో అది కలిపి ఇది కలిపి ఇట్లా చేస్తారు. పిల్లలకి వివరించారు. అన్నీ బాగానే. సరే ఆయన ఎండి లోపల నుంచి చూసి, సరే పిల్లలందరికీ ఒక శాంపిల్ ప్యాకెట్ ఇచ్చేయమన్నాడు. వాళ్ళ పిల్లలే కదా. సరే పిల్లలందరూ శాంపిల్ ప్యాకెట్లు పెట్టుకుని సాయంత్రం వెళ్ళిపోయాడు. బాయ్ అంకుల్ ఎండి తను వెళ్తా వాళ్ళల్లో ఒకడు ఉన్నాడు. వాడు మామూలుడు కాదు. అంకుల్ అంకుల్, మేము ఇక్కడికి రాక మునుపు ఆ సెంటర్ నుంచే అసలు కంపెనీ ఎక్కడ ఉందా, ఈ పాండ్స్ వాసన కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అద్భుతం, కిలోమీటర్ దూరం వరకు ఈ వాసన అదిరిపోతుంది అంకుల్ అంటే, ఆ ఓనరు ఎస్ ఆఫ్ కోర్స్ మా కంపెనీ. ఈ పిల్లోడు అంకుల్ ఇంగ్లీష్లో అట్లా పొగిడి చివర్లో అన్నారు,
అంత బాగుంది అంకులు, కానీ మీ కంపెనీలో పనిచేసే వాళ్ళ దగ్గరే కంపు, చెమట కంపు మా వల్ల కావట్లే. ఆ కంపు తట్టుకోలేక కింద ఉన్నది పాటు మీరు రాసుకున్నాడు. కంగు తిన్నాడు ఓనరు. ఇదేంటి ఈడు బొడ్డోడు పొట్టి పొడంకాయ పొగిడినంతసేపు పొగిడి అంతా బాగుంది, ఇక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర మాత్రం కంపు, ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. ఇక ఓనర్ ఏం చెప్పాలో తెలియక, యు నో మై బాయ్, we are only suppliers, not appliers అన్నాడంట. సప్లై చేయడం వరకే మా వంతు, నాట్ అప్లయర్స్. ఇక్కడ ఉంది ప్రొడక్షన్, ఇక్కడ ఉంది. వాడుకున్నవాడికి వాడుకున్నంత, వాడుకోపోతే నేనేం చేయను. మీకు అర్థమవుతుందా? నీళ్లున్నాయి, మీ వేర్లు ఉన్నాయే, ఆత్మీయ జీవితంలో వేర్లు ఉన్నాయే, ఆ వేర్లు నీళ్ళు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్ళాలి అక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వర్తమానంలోకి వెళ్ళి మాటలు చెప్తాను. మీరు నీరు పారుతూ ఉన్న తోటగా ఉండలేకపోవడానికి కారణం ఏవో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కృషింప చేస్తున్నాయి. ABCD. ఎందుకు కృషించిపోతున్నారు? 6వ కీర్తన 2వ వాక్యం. 6వ కీర్తన 2వ వాక్యం నుంచి. ఆయన కరెక్టు. బైబిల్ చదివేటప్పుడు డ్రామాటిక్గా చదవాలి. ఆ చదువు, అదిగో చూసావా, ఏదేది ఆయన చదవనే, చదువు. చూసారా, ఆ కామా ఉన్న చోట బతివులు అంటాడు, యెహోవా అని దబాయించకూడదు. ఏదొకసారి అను, ఎక్కువ అవలా, యెహోవా నేను కృషి కారణం. డైరెక్ట్ దావీదే చెప్తున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నానయ్యా, నన్ను కరుణించు. ఇక మీరు ఈ కీర్తన అట్లా చదువుకుంటూ వెళితే టక పెడుతురా బాబు, నా ఎముకలు అదిరిపోతున్నాయి, నన్ను బాగు చేయి. ఎందాక కరుణించవు, నన్ను విడిపించు ప్రభువా. 5వ వాక్యం, మరణమైన వారిని నిన్ను గూర్చిన జ్ఞాపకాలు. 6వ వాక్యం, ప్రతి రాత్రి నేను. 7వ వాక్యం, విచారం చేత నా కన్నులు గుంటలు పడిపోతున్నాయి, బాధ కలిగించు వారి చేత ఎవరో. నీ హృదయం కృషించిపోవడానికి కారణం. 5వ వాక్యం, నీ హృదయం కృషించిపోవడానికి కారణం, నీ కన్నులు గుంటలు పడిపోవడానికి కారణం ఏవో విచారాలు. ఎవరో నిన్ను పదే బాధ పెడుతున్నారు. ఏవో కొన్ని పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయి. ఓ ప్రక్కన ఇదిగో ఈ చెంపలన్నీ చివికిపోయాయి, మరో ప్రక్కన కళ్ళన్నీ గుంటలు పడిపోయినాయి. ఎందాక కరుణించవయ్యా, కృషించిపోతున్నాను నేను. బ్యూటీ ఏంటో తెలుసా? అంతటితో మన జీవితం అయిపోతే మనం పెద్ద వాక్యం చదువుకోవాల్సిన అక్కర్లే. 8 చూడు, అది బ్యూటీ. ఇన్ని బాధల మధ్యలో ప్రార్థన చేయడం మానలేదు. 8లో యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. 9 యెహోవా నా విన్నపములను. 9వ వాక్యం, యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థనని. 10వ వాక్యం, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆకస్మికంగా సిగ్గుపడి ఇక వెనక్కి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆత్మీయ జీవితంలో మనం కృషించిపోవడానికి కారణాలు లేకపోలేదు. ఏవో పరిస్థితులు, ఎవరో కొన్ని పరిస్థితులు, కొన్ని సమస్యలు మిమ్మల్ని పదే బాధ పెడుతున్నాయి. తద్వారా మీరు తిండి తినక ఏడ్చి కళ్ళు గుంటలైపోతున్నాయి. సరిగ్గా భోంచేయక ఈ చెంపలన్నీ చీకిపోతున్నాయి.
ఓ ప్రక్కన ప్రతి రాత్రి ఏడుపు ఏడుపు ఏడుపు, దూరాన సమీపాన. దావీదులాగా ఇదిగో ఈ సిచ్యువేషన్లో మీరు వెళ్తున్నారేమో. దావీదులాగా ఎందాక కరుణించవయ్యా, ఎంతకాలం మొరపెట్టాలి, నీకు చెవులున్నాయా, కండ్లున్నాయా, నీకు చూస్తున్నావా అని అన్నారేమో. ఇదిగో ఈ క్షామకాలంలో, ఈ క్షామ పరిస్థితుల్లో నా దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. నీ ఆర్తధ్వని, నీ కంఠధ్వని, నీ విజ్ఞాపన ధ్వని, అదే ఆయన ఆలకించేవాడు కాబట్టే మనకున్న ధైర్యం. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు గనకనే మనకి ధైర్యం. లేకపోతే ఈ ధైర్యం మనకెక్కడిది? విగ్రహం ముందు నిలబడుకొని మొరపెట్టేవాడికి ధైర్యం ఉంటుందా? అది వింటుందా? చేస్తుందా? వోల్టేజ్ బిగించుంటారు కింద దాన్ని. మనకున్న బ్యూటీ అదే, ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తారు. బి, ఇందులో బి 69వ కీర్తన 19:20. 69వ కీర్తన 19:20. నిందయు సిగ్గును, అందరు కలిసి చదవండి. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలుసు. నా విరోధులందరూ కూడా నీకు కనబడుతున్నారు. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. రెండు కృషించిపోవడానికి కారణం ఏమిటంటే నింద, సిగ్గు, అవమానం. వాటిలో నిందకి నా హృదయము బద్దలైంది, నేను బహుగా కరుణించే వాళ్ళ కోసం కనిపెట్టాను, ఓదార్చే వాళ్ళ కొరకు కళ్ళు క్షీణించిపోయినాయి, గొంతుక ఎండిపోయింది. ప్రియులారా, నింద అంటే మనం కలలో కూడా ఊహించనిది మన మీద వేయడమే నింద. సిగ్గు, కొంతమంది కావాలనే అవమానపరుస్తూ ఉంటారు, మాటల తోటాలు పేలుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. ఆత్మీయులు కృషించిపోవడానికి కారణం ఇదిగో ఇట్లాంటి పరిస్థితులు. వీటి మధ్యలో మన హృదయం బద్దలైపోతుంది. అదే మనోవేదన అంటే చెప్పాను కదా, ఇంకొకళ్ళతో పంచుకునేది కాదు, అలాగని మన హృదయంలో ఉంచుకునేది కాదు. వి కాంట్ షేర్, అలాగని వి కాంట్ బేర్. మనం భరించలేనిది ఇంకొకళ్ళతో పంచుకోలేనిది. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు తప్ప ఇంకొక ఆశ్రయం మనకుంటుందా? చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా ఎవరైనా ఇంకొకళ్ళకి చెప్పుకోలేక మనసులో పెట్టుకొని బాధపడుతూ ఎప్పుడు బీపీ వచ్చి మైండ్ బద్దలైపోద్దో, ఈ మెదడు చిట్లిపోద్దో, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో, హార్ట్ స్ట్రోక్ వస్తుందో, భయపడుతూ బిక్కు. ఎందుకంటే అట్లాంటి నిందలు, అట్లాంటి అవమానాలు, సిగ్గు చేత తలదించుకునే పరిస్థితి. ఈ నెల ప్రార్థించండి. అది ఏ కాలమైనా సరే, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే, నా ప్రభు వాటన్నింటిలో నుంచి విడుదల కలుగు చేసి నీరు కట్టిన తోట వలె నేను దీవించిన గాక. ఇందులో సి యోబు గ్రంథం 19, యోబు గ్రంథం 19:27 వాక్యం. జోబ్ 19:27 నేను చదువుతాను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను, నాలో నా అంతరింద్రియములు. ఇక్కడ మీకు అర్థమయ్యి అర్థం కానట్లు ఉంటుంది. ప్రస్తుతం యోబుకి దైవ దర్శనం లేదు.
మూడో మాట ఇందులో సి ఏంటంటే, దర్శనము లేనందువల్ల కృషించిపోతాం. దైవ దర్శనము లేనందువలన కృషించిపోతాం. చాలామంది దేవుని వాక్యాన్ని నమ్ముతారు, మంచిదే. అదే సందర్భంలో ఆత్మీయులందరికీ దైవ దర్శనం అనేది చాలా 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 ప్రాముఖ్యం. అబ్రహాము యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అని ఆదికాండంలో ఉంటుంది. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నేను అంటాను, కేవలం వాక్కు ప్రత్యక్షమై ఉంటే అబ్రహాము కదిలి ఉండేవాడు. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామునికి దర్శనమిచ్చి, అంటే విజువల్ వాయిస్ కంటే విజువలైజ్ అనేది చాలా 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 ప్రాముఖ్యం. అందుకే ఆత్మీయులందరూ దర్శనము కలిగిన వాళ్ళై ఉండాలి. అనేక సందర్భాల్లో మనం కృంగిపోవడానికి కారణం, నేను యోబు గురించి 2-3 పాయింట్లు కూడా వేరే పాయింట్లు చెప్తాను. అన్ని శ్రమలు వచ్చినా, అన్ని పోరాటాలు వచ్చినా యోబు కదలని చెదరని వారుగా నిలబడ్డాడంటే కారణం అతనికి ఒక దైవ దర్శనం అనేది ఒకటి ఉంది. అది కోల్పోయినప్పుడే మనం, అందుకే గలతీ సంఘాన్ని హెచ్చరిస్తారు, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఒకప్పుడు ధైర్యంగా విశ్వాసంలో ప్రార్థనలో ఉన్నారు, ఒకప్పుడు ఆత్మీయ స్థితిలో ఆత్మానుసారంగానే బ్రతికారు, ఇప్పుడు ఆ దర్శనాన్ని పోగొట్టుకున్నారు మీరు. అందుకే ఇప్పుడు వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రతి విషయంలో కృంగిపోవాల్సి వస్తున్నారు, కృషించిపోతున్నారు. 63వ కీర్తన 2వ వాక్యం, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుసు, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం దర్శనం. చూడాలి 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 చూడాలి. అలా చూసిన వెంటనే దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ఆత్మ తృప్తి పొందుతూ ఉంది. ప్రతి విశ్వాసి వేకువనే లేచి ఆయన స్వరూప దర్శనముతో మీ ఆశను తీర్చుకుంటే కృషించిన కృంగిని మీ హృదయాలు ఉల్లసించును గాక. కృషించిపోవడానికి కారణం దర్శనం లేక. ఇందులో డి, సముద్ర ప్రాంతాల నుంచి మత్స్యకారులు వచ్చారా? వచ్చారు. అలాగే లైవ్ చూస్తూ ఉంటారు. చూద్దాం. యెషయా గ్రంథం 19:8. యెషయా గ్రంథం 19:8. జాలరులు దుఃఖపడుతున్నారు, నైలు నదిలో గాలం వేసేవాళ్ళు ప్రలాపిస్తున్నారు, జలముల మీద వలలు వేసేవాళ్ళు. ఈ నెలలో వేటకి వెళ్ళకూడదు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేటకి వెళ్ళకూడదు. అయినా నా దేవుడు మిమ్మల్ని పోషిస్తారు. హల్లెలూయా. మీరు కృషింపక, అది క్షామకాలమా, ఇది క్షామకాలమా, వ్యాపారాలు చేయకూడదు, వలలు వేయకూడదు, గాలాలు వేయకూడదు, ఫలాంది చేయకూడదని ఎన్ని ఆటంకాలు అంటే సృష్టి రహస్యం అనుకోండి, వేయకున్నా దేవుడు ఎట్లాంటి దేవుడో తెలుసా? అలాంటి సందర్భంలో కూడా మీరు ఎన్నటికీ కృషింపక నీరు పారు తోట వలె మనల్ని చేస్తారట. హల్లెలూయా. అంటే ఏ లోటు లేమి కొదువ కొరత లేకుండా. సారెఫత్ విధవరాలు ఇంట్లో తొట్టిలో కొంచెము పిండె, బుడ్డిలో కొంచెము నూనె. ఏ కాలం అది? కరువు కాలం. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు విలయతాండం పడుతుంది. కానీ
ఆ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా పోషించారు. అలాగున ఈ నెలంతా ఈ వేసవిలో నా దేవుడు ఏ లోటు లేకుండా నా దేవుడు పోషించును గాక. సెకండ్ పాయింట్, రెండో పాయింట్, ఇది చాలా ప్రాముఖ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. నేను నాటి తిని, అప్పొల్లో నీళ్లు పోసాడు. మంచిది, నీళ్లు పోసారు. ఒక సేవకుని బాధ్యత సంఘానికి నీళ్లు పెట్టాలి. అంటే వాక్యం విత్తనము నాటడం అన్నా వాక్యమే, నీరు పోయడం అన్నా వాక్యమే. నేను నాటాను, అప్పొల్లో నీరు పోసారు. వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. సర్వఘనత మహిమ ప్రభావములు వృద్ధి కలుగు చేయు దేవునికే చెందును గాక. కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్తాను. మనం అందరం కోరుకునేది అదే. యేసన్న గారు ప్రార్థన చేసి కొన్ని సంఘాలకి పంపించారు. 22 సంవత్సరాలుగా 2002వ సంవత్సరం నుంచి 2002వ సంవత్సరం నుంచి ఆయా సంఘాల్లో సేవకు పంపించారు. వెళ్ళిన ప్రతి చోట వాక్యం అనే విత్తనాలు విత్తాను, వాక్యం అనే నీరు పోసాను. వెళ్ళిన ప్రతి చోట 100 మందితో ఉన్నవాళ్ళు కాస్త వేవేల మందిగా మారడానికి కారణం, నేను విత్తనాలు విత్తుతున్నాను, సేవకునిగా నేను నీరు పోస్తున్నాను. వృద్ధి కలుగు చేయువాడు ఆ దేవుని యందే మన నిరీక్షణ ఉంచాలి. నేను ఒక 5 మాటలు చెప్తాను, విస్తరింప చేయను ఒక్కొక్కటి. మొదటిది అభివృద్ధి. ఆదికాండం 26:13. ఆదికాండం 23:13. అతడు మిక్కిలి గొప్పవాడయ్యేంత ఏంట్రా అది? ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యం. క్రమక్రమముగా అభివృద్ధి చెందెను ఇస్సాకు. నేను ఎక్కువ వివరించను. దేవుని వాగ్దానం వచ్చింది, నువ్వు ఎక్కడికి వలస వెళ్ళొద్దు. గెరారు ప్రాంతంలో అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కంటే మరెక్కువ భారమైన కరువు. అర్థమవుతుందా మీకు? అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కంటే మరి ఎక్కువ భారమైన కరువు గెరారులో వచ్చింది. ఇస్సాకు వలస వెళ్ళిపోదాం అనుకున్నారు, అది క్షామకాలం. దేవుని వాగ్దానం వచ్చింది, డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే. ప్రియులారా, వలస వెళ్ళిపోదాం అనుకున్న వాడి దగ్గర 1,00,000 ఉంటుందా? 1,00,000 రూపాయలు ఉంటే వలస ఎందుకు వెళ్తాడు? వలస వెళ్ళిపోయే వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కుతారు? వందే భారత్ ఎక్కుతారా? లేకపోతే హౌరా ఎక్స్ప్రెస్ ఎక్కుతారా? తెల్లవారి 3:30కి దొంగల బండి ఒకటి ఉంటుంది, కాకినాడ నుంచి ఒకటి ఇటు వెళ్తుంటుంది. తెల్లవారి దొంగల బండి ఎక్కుతారు, అంతేగాని మా వందే భారత్ ఎక్కరు కదా. అంటే టికెట్ కూడా కొనకుండా గాంధీ పుట్టిన దేశంలో ఎవడరా మనల్ని ఆపేది అని అన్నట్లుగా. కానీ దేవుని ఆశీర్వాదం అది క్షామకాలం. అప్పుడెప్పుడు అబ్రహాం రోజుల్లో వచ్చిన సేమ్ కరువు అయితే వీ కెన్ బేర్.
అంతకు మించిన కరువు. అదే అంటున్నాను, కఠోరమైన పరిస్థితులు ఎదురైనా ప్రభు చెప్తున్నారు, నీవు మాత్రం నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడంటే దేవుని వాగ్దానాన్ని విశ్వసించి నీవు చేయవలసింది నువ్వు చెయ్యాలి. దేవుని వాగ్దానం వచ్చిందని దుబాయ్ దుప్పటి కప్పుకొని పడుకుంటే కుదరదు. నీవు చేయాల్సింది చెయ్యాలి, రాయాల్సింది రాయాలి, పెట్టుబడి పెట్టాల్సింది పెట్టాలి, చేయాల్సింది చెయ్యాలి, అడుగు ముందుకెయ్యాలి. ఒకే చోట సతికిలు పడి కూర్చొని దేవుడు చేస్తానన్నాడు, ఆయనే చేస్తాడంటే ఆయన ఎలా చేస్తాడు? కిస్మిస్ తాతను పంపిస్తాడా చేయమని? మన వంతు మనం లెగాలి అక్కడి నుంచి. అందుకే వాక్యం అంటుంది, ధూళి దులుపుకో, నీ మెడకట్లు విప్పుకో, లెమ్ము, తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయించునుగాక. 1 అభివృద్ధి, 2 క్షేమాభివృద్ధి. అపోస్తుల కార్యం 9:31. క్షేమాభివృద్ధి. యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ప్రభునందు భయముక క్షేమాభివృద్ధి. ప్రార్థన చేశాను. నిన్న రాత్రి నాతో ఉన్న సేవకులతో కూడా నేను డిస్కస్ చేశాను. దేవుడు మన ప్రాంతాల్లో ఉన్న సంఘాలలో అత్యున్నతమైన క్షేమాభివృద్ధిని కలుగు చేయునుగాక. చెప్పనా? రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరం, ధవళేశ్వరం, మల్లైపేట, బొబ్బర్లంక, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, నల్లజర్ల, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గంగవరం, చేదరాసుకుంట, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, సర్పవరం, పెద్దాపురం, కోరంగి, అమలాపురం, ఏలేశ్వరం, అలాగే తుని, ఇంకా మచిలీపట్నమా, అదే మరి ఎక్స్ట్రా. ఇవి మన ప్రాంతాల్లో సంఘాలు. కొన్ని ఈస్ట్లో ఉన్నాయి, కొన్ని వెస్ట్లో ఉన్నాయి, కొన్ని కాకినాడ, కొన్ని ఇటు ఉన్నాయి. ఈ సంఘాలన్నింట దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయను గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రతి సంఘంలో ఎలాంటి అలసడులు, ఆటంకాలు, ఇరుకు, ఇబ్బందులు లేకుండా ఈ సంఘాలన్నింటిని దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయను గాక. ప్రతి సంఘం నీరు కట్టిన తోట వలె నా దేవుడు వృద్ధి కలుగు చేయును గాక. తునిలో సేవ చేస్తున్న సేవకుడు నర్సీపట్నం వెళ్ళాలిరా ఈ నెల నుంచి. ఇట్లా ఒక్కొక్క సేవకుడు 4-5 బ్రాంచులు చూసుకుంటూ తిరుగుతాను. నేను అట్లాగే తిరుగుతూ ఉన్నాను. దేవుడు ఆ దిశగా గొప్ప కార్యాలు, ఘనకార్యాలు ఈ పరిచర్ల పట్ల, మహాదేవుని గొప్ప మందిరం పరిచర్ల పట్ల జరిగించును గాక. క్షేమాభివృద్ధి, ఇది సంఘాలు. ఇప్పుడు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, క్షేమం అంటే పాయింట్. క్షేమం అంటే ఒక సరికొత్త ప్రకటన చెప్తాను. ఆదికాండం 40:14 వాక్యం. ఆదికాండం 40:14. యోసేపు పానదాయకుల అధిపతితో చెప్తున్నాడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు. నేను ఒక చిన్న ప్రకటన చెప్తాను, చక్కగా రాసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లాంటి ప్రకటనలు వాళ్ళకి చెప్పండి. సరే, షార్ట్ పెట్టండి.
క్షేమము అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొని ఇక ఎన్నటికీ ఆ స్థితిలో కదలకుండా ఉండడమే క్షేమం. స్తోత్రం చెప్పు. పానదాయకుల అధిపతితో చెప్తున్నారు, నీకు క్షేమం కలిగినప్పుడు దాని అర్థం ఏదైతే గతంలో పోగొట్టుకున్నావో స్వయంకృత అపరాధమే కావచ్చు. అప్పుడు నేను ఏం చేయలేదండి బాబా. ఆడితో ఎందుకు చేతులు కలిపావు? భక్ష్యకారుడితో ఎందుకు చేతులు కలిపావు? నిజమే సార్, ఆ యదవతో చేతులు కలిపినందువల్ల నా ఉద్యోగం కూడా, అదిగో వాళ్ళతో కలిసినందువల్లే ఇది నా మీదకు కూడా, అదిగో వాళ్ళతో కలిసి తిరుగుతున్నందువల్లే అది నా మీదకు కూడా, అదిగో వాళ్ళతో వెళుతున్నందువల్లే అది నా మీదకు కూడా, ఆ ఘాటి కింద నన్ను కూడా. క్షేమం అంటే ఏంటో తెలుసా? మీరు పోగొట్టుకున్నది ఈ నెలలో దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏది పోగొట్టుకున్నారు మీరు? చెప్తా. ఇది మామూలు అభివృద్ధి కాదు, ఇది క్షేమాభివృద్ధి, బ్రహ్మాండమైన అభివృద్ధి ఇంకోటి ఉన్నాయి. క్షేమాభివృద్ధి అంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించి ఇక ఆ స్థానములో ఆ స్థితిలో నుంచి నిన్ను కదిపేవాడు ఉండడిక. యేసు నామములో స్తోత్రం చెప్పండి. అక్కడ ఇక ఎన్నడును కదల్చబడవు. మొదటిది అభివృద్ధి, 2, 3 బలాభివృద్ధి. యెషయా గ్రంథం 40:29. యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వారికి ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోయారా? శక్తిహీనులుగా ఉన్నారా? బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ప్రశ్న బలాభివృద్ధి దేనికి? ప్రశ్న. క్షేమం అంటే ఏమిటి? ఇప్పుడు బలాభివృద్ధి ఎందుకు? జవాబు, నిత్యము నీవు దేవుని సన్నిధిలో కనబడేందుకు బలం కావాలి. 84వ కీర్తన 7వ వాక్యం. కీర్తన 7వ వాక్యం. వారు నానాటికి బలాభివృద్ధి నందుతూ ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని తలలు పైకెత్తండి. మీలో ప్రతి ఒక్కరూ ప్రతి సభకి, ప్రతి ప్రార్థనకి, ప్రతి కార్యక్రమానికి, ప్రతి సభలో మీరు పాలు పొందాలంటే ఇవాళ వచ్చారా? మరల మే నెల 23వ తారీఖు నా పుట్టినరోజు. ఆ రోజు రమ్మంటే రారు. మరల 1వ తారీఖు మనసు. మీలో ప్రతివాడు దేవుని సన్నిధిలో జరిగే ప్రతి సభలో పాలు పొందాలంటే మీకు బలము కావాలి. ఏ బలం? either ఫినాన్షియల్ ఆర్ బలం. పెట్టాను. ప్రతి సన్నిధిలో జరిగే ప్రతి సభలో పాలు పొందాలంటే ఎందుకు బలహీనలు అవుతున్నారు? మన వల్ల కాదు బాబా. ఏదో ఒక గంటన్నరలో అన్నీ అవగొట్టేస్తే ఆరాధన అంతా ఏది అన్నీ అంటే పాటలు, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన. ఏ ఆరాధన? స్తుతి ఆరాధన, వాక్య పఠనాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకా ప్రసంగం, అన్ని గంటన్నర అవగొట్టేస్తే ఓపిక ఉండొచ్చు. ఎక్కడ బలం ఉంది? ఎందుకు బలహీనలు అవుతున్నారు? దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఓపిక లేదా? మీకు శక్తి లేదా? బలం లేదా? ఎందుకు?
సన్నిధిలో జరిగే ప్రతి సభలో వారిలో ప్రతివాడు, సియోన్లో దేవుని సన్నిధిలో నేనన్నా వారిలో ప్రతివాడు ప్రతి కూడికలో బలం లేకపోతే ఏమవుద్దో తెలుసా? శత్రువు చేతిలో పడిపోతారు. అందుకే మీరు బలం పొందాలి. అందుకే ఆత్మ బలాన్ని పొందాలి. ద్వితీయోపదేశకాండం 25:18, డ్యూటరానమీ 25:18, 25:18. నీవు ప్రయాసపడి ఎర్ర సముద్రం దాటిన తర్వాత మీలో చాలామంది ప్రయాసపడి బలహీనులందరినీ అమాలేకీయులు ఏం చేశారు? ఇది అసలు అక్కడ నువ్వు అలసిపోవడానికి అక్కడ ఏం జరిగింది? అద్భుతం కదా జరిగింది. అద్భుతం జరిగినప్పుడు దేవుడి ప్రజలు ఎంత సంతోషంగా ఉండాలి. బాగానే పాడారు, ఎర్ర సముద్రము. ఇది ఇట్లాగే ఈ దరిద్రమే వద్దనేది బలహీనత. నాకు ఎట్లుందో తెలుసా? ఇప్పుడు గొంతులో మన 4 రోజుల క్రితం ఎవరో షరబత్ అని ఇచ్చారు నాకు. నాది బుద్ధి తక్కువ. అందులో తేనె కలిపిచ్చేశారు. తేనె ముట్టుకొని నేను బలవంతంగా మాట్లాడుతున్నాను. తలలో నరాలు పగిలిపోతున్నాయి నాకు. ఇప్పుడు ఎంత బలహీనంగా ఉండి కూడా ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఎట్లా మాట్లాడుతున్నాను. అదే నేను ఎప్పుడు బలహీనుండో నా దేవుని కృప నాలో బలపడు. కేవలం వాక్యం చెప్పి ముగిస్తే నా మీద కేసు పెడతారా ఎవరన్నా? ఎందుకు ఇంత ప్రయాస? బలం పొందాలి. ఎప్పుడు బలహీనంగా ఉన్నామో అప్పుడే బలం పొందాలి. శక్తిహీనులకు బలము కలుగు చేయవాడు ఆయనే. ఎందుకు ఈ బలం? దేవుని సన్నిధిలో ప్రతి కార్యక్రమంలో పాలు పొందాలి. అలా పాలు పొందకుండా వెనకబడుతున్నావా, బలహీనుడు అవుతున్నావా, అమాలేకీయుల చేతిలో పడతారు. జాగ్రత్త. సాతాను గారి చేతిలో పడిపోతారు. జాగ్రత్త. సన్నిధి దూరం అవుతూ ఏడాదికో శివరాత్రి అన్నట్లు ఏడాదికోసారో 2 సార్లు కిస్మిస్కి రిజిస్టర్ పండగకు వచ్చి ఆ తర్వాత కనిపించకుండా ఉంటే వెనకబడ్డారా, సాతాను గారి చేతిలో ఉన్నారని అర్థం. అందుకే కొంతమందిని గురించి నేను ఆరా కూడా తీను. పలానా వాళ్ళు రాలేదేంటి, పలానా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. సన్నిధికి దూరం అవుతూ ఉంటే సాతాను గాడికి దగ్గర అవుతున్నామని తెలిసి ఉండాలి. ఎక్కడో ఆత్మీయ జీవితంలో ఏదో బలహీనుడు అవుతున్నాడు, బలహీనరాలు అవుతుంది. ఇందులో ఇంకో మాట, బ్రహ్మాండమైన వృద్ధి, మహాబ్రహ్మాండమైన వృద్ధి. దానియేలు గ్రంథం 4:22. దానియేలు 4:22. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంతా, నీ ప్రభుత్వం లోకమందంతటా. హల్లెలూయా. ప్రభుత్వాన్ని లోకమందంతటా వ్యాపింప చేస్తారు. మీరు అలా చదువుకుంటూ వెళితే ఘనత, బలము, ప్రభావము, ప్రభుత్వము, మహాబ్రహ్మాండమైన వృద్ధి. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటే, నా దేవుడు నిన్ను నీరు కట్టిన తోట వలె వృద్ధి చెందిస్తే, ఇదిగో ఈ విధమైన అనుభవాలన్నీ మీకు కలుగుతాయి. విశ్వాసంలో వృద్ధి చెందాలి. లూకాసు సువార్త 17, లూకాసు సువార్త 17:5. మా విశ్వాసము వృద్ధి పొందించు. దేవుని కార్యాలు మీరు చవి చూడకపోవడానికి, ఎంతగా దేవుని వాక్యాలు వింటూ, వాగ్దానాలు వింటూ, వాక్యాలు చదువుకుంటున్నా
మీరు ఇంకా దేవుని కార్యాలు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే మీలో విశ్వాసములో మీరు ఇంకా వృద్ధి చెందలేదు. అందుకని మీలో మీరు మోగమొద్దుల్లాగా కూర్చోకూడదు. అపోస్తులుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, బోధకుడా మా విశ్వాసాన్ని, దానికి తగ్గట్లుగా యేసు ప్రభు ఒక ప్యాటర్న్ చెప్పాడు వాళ్ళకి. విశ్వాసములో మీరు వృద్ధి చెందితే దైవ కార్యాలు అనుభవించుదురుగాక. 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పాను? వృద్ధి, అభివృద్ధి, క్షేమాభివృద్ధి, బ్రహ్మాండమైన యాకోబు లాబానుతో అంటాడు, నేను నీ ఇంటికి రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను వచ్చాకే దేవుడి నుండి బహుగా అభివృద్ధి చేశాడు. 30 నేను రాకమునుపు నీకుంది కొంచెమే, బహుగా ఈ నెలలో దేవుడు మీ వ్యాపారాల్ని, మీ చేతి పనుల్ని, మీ జీవనాధారాల్ని బహుగా వృద్ధి చేయబోతున్నాడు. అయ్యగారు ఇది సీజన్ కాదు, అయ్యగారు ఇది సీజన్ కాదు. నేను పెట్టుకుంది లస్సీ సెంటర్ కాదు, టీ కొట్టు. వేసవకాలంలో టీ ఎవరు తాగుతారు పాస్టర్ గారు? రేపు పెచ్చోడ క్షామకాలం ఉండే దేవుడు, చెప్పండి, క్షామకాలం ఉండే దేవుడు నీరు కట్టిన తోట వల్ల బహుగా ఆర్థికంగా వృద్ధి చేయునుగాక. 3rd పాయింట్, యోబు గ్రంథం 29:19. యోబు గ్రంథం 29:19. నా వేరుడు చుట్టూ నీళ్లు వ్యాపించును, హంసవలే నేను దీర్ఘాయుష్మంతుడిని అవుతాను. అదేది పైవాక్యమా? ఏదో ఒకటి చదువు. హంసవలే నేను దీర్ఘాయుష్మంతుడినై ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మే నెలలో దేవుని వాగ్దానం, కాకివలే కలకాలం బతికే కంటే కాకి కలకాలం ఎక్కడిదండి? హంస దీర్ఘాయు. ప్రభు నాకు ఇచ్చిన మాట, నీకు దీర్ఘాయురా బాబా. ఆమేన్. ప్రభు చెప్పారు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నీవు జీవించు సంవత్సరాలు ఈ మే నెలలో జీవించే వాళ్ళందరికీ హంస వలె దీర్ఘాయువు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా వేర్ల చుట్టూ నీళ్లున్నాయి కనుక దీర్ఘాయువు. నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టు చచ్చిపోద్దా? దానికి దీర్ఘాయువు. 3వ ఆశీర్వాదం, నువ్వు ఎల్లప్పుడూ నీరు కట్టిన తోట వలె ఉంటావు. దీన్ని దేనికి పోలుస్తున్నానంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మత్తయి సువార్త 13:6. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 21వ వాక్యం. సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అంటే ఎండ వేడిమి, ఎండ తాకిడి, వడదెబ్బ, ఇంకా వడగాలుపులు. సరే మరలా పెట్టామన్నమాట. 6వ వాక్యం. సూర్యుడు ఉదయించినప్పుడు, ఇదిగో ఈ వేసవకాలం ఉదయం 6:30కంతా చిమ 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 అంట సూర్యుడు లెగుస్తున్నాడు.
ఉదయాన్నే మీరు ఏసీ రూమ్లో నుంచి బయటకు వస్తారు కదా, దేవుని బిడ్డలు అందరూ ఏసీలు ఉన్నాయి. ఎప్పుడైతే గదిలోంచి బయటకు వస్తావు సూర్యకిరణం పడిప చెమ 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 చిటపట చిటపట చిటపట. సూర్యుడు ఉదయించిన వెంటనే ఎండిపోయి వేరు లేనందున, చదువుదాం 21వ వాక్యం. వేరు లేనందున అతడు కొంతకాలము నిలుస్తున్నాడు, కానీ వాక్యము నిమిత్తం హింస కలగ్గానే వేరు లేనందున. స్తోత్రం చెప్పండి. మొదట మాను, కొమ్మలు, పండ్లు కాదు. మొదట ఒక విత్తనాన్ని విత్తితే అందులోంచి వేర్లు బయటకు వస్తాయి. మొదట ఒక విత్తనాన్ని విత్తితే విత్తనం పగిలి అందులోంచి వేర్లు వెళ్తాయి. ఆ తర్వాత భూమిని పొడుచుకుంటూ కొమ్మ పైకి వస్తుంది. అనేకుల ఆత్మీయులు నీరు కట్టిన తోట వలె సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండలేకపోవడానికి కారణం మీరు వేరు పారలేదు. మీ వేళ్ళు చుట్టూ నీళ్లు ఉండాలి. సూర్యుడు తగిలినా, సూర్యకాంతి పడ్డా, సూర్యుడి సెగ మీ మీద పడ్డా ఏం కాదు, ఎందుకంటే నీళ్ళలో ఉన్నారు కదా. అందుకే యోబు అంటాడు, నా వేళ్ళ చుట్టూ మాట్లాడాలి, నా వేర్ల చుట్టూ. అంచేత నాకు దీర్ఘాయువు, నేను ఎండిపోను, నేను వాడిపోను, నేను ఏమీ కాను, అట్లాగే ఉంటాను. హంస వలె దీర్ఘాయుష్మంతులై ఉంటాను. ఎక్కడ ఎవరితో అంటు కట్టబడాలి? ఎఫెసీ పత్రిక 3:18. ఎఫెసీ పత్రిక 3:18. ప్రేమయందు వేరుపారి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ఏ ప్రేమ? క్రీస్తు యేసు ప్రేమలో, క్రీస్తు యేసు ప్రేమయందు వేరుపారి స్థిరపడితే. ఆత్మీయులారా, క్రీస్తు యేసు ప్రేమయందు మీరు వేరుపారి స్థిరపడాలి. మీరు క్రీస్తుతో కూడా అంటు కట్టబడిన వారై వేరుపారి. ఎవరితో? క్రీస్తు యేసు ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడిన వాళ్ళై. మరలా చెప్తున్నా, సూర్యుడు పడ్డ వెంటనే ఎండిపోవడానికి, వాడిపోవడానికి, మాడిపోవడానికి కారణం వేర్లు లేక. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్తా యోబు చరిత్ర. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎంత నిందలు వేసినా, ఏం పాపం చేశాడో వీడికి రోగం వచ్చింది, ఏం పాపం చేశాడో వీడికి రోగం వచ్చింది, ఏ జన్మలో ఎంతమంది ఉసురు తీసాడో వీడి పిల్లలు 10 మంది ఒకేసారి సచ్చూరుకున్నాడు. ఎవరి ఉసురు పోసుకున్నావురా నువ్వు అని యోబును దుర్భాషలాడుతున్నారు. అన్ని శ్రమల మధ్యలో కూడా యోబు ఎక్కడ తొనకలేదు, వెనకలేదు, తలవంచని తెగువతో ముందుకు నడిచారు. కారణం క్రీస్తు యేసు ప్రేమతో వేరుపారి అంటు కట్టబడ్డారు. నీ వేర్ల చుట్టూ నీరు పారుతూ ఉంటే ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు వాడిపోవు, మాడిపోవు. శోధలు వచ్చినా, శ్రమలు వచ్చినా నిలిచి ఉంటావు. క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపునది ఏది? జస్ట్ నోట్ చేయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతన, ఉపద్రవమైన, ఎత్తైన, లోపైన, అధికారులైన, దేవదూతులైన, సృష్టించబడిన మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది ఏది లేదని నేను రూఢిగా చెప్పాలి అందరూ. మరి వాళ్ళ ఆత్మీయులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు బలహీనలు అయిపోతున్నారు? ఎందుకు దేవునికి, సంఘానికి దూరం అవుతున్నారు? కరువు వచ్చిందనే, కష్టం వచ్చిందనే, వస్త్రహీనత వచ్చిందని, ఉపద్రవం వచ్చిందని, ఎత్తైన, లోతైన అధికారి ఏదో అన్నాడా? దేవదూత ఏమో అన్నాడా? ఎవరు ఏమంటే ఏంటంటే, ఎవరు ఏమన్నా సరే నువ్వు క్రీస్తు యేసు ప్రేమ యందు వేరు పారితే నీ మీద ఎంత సూర్య కిరణాలు పడ్డా, సెగ తగిలినా
నీరు పారే తోట వలె ఉంటాను. ఆమేన్. నాలుగో మాట ఆదికాండం 49:22, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఆదికాండం 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, నీటి ఓట యొద్ద ఫలించెడి దాని కొమ్మలు రెమ్మలు గోడ మీదకి ఎక్కి, హల్లెలూయా, మీ యొక్క ఆశీర్వాదం సరిహద్దులు దాటునుగాక. దేవుడు మీకు అనుగ్రహించే ఖ్యాతి ఘనత సరిహద్దులు దాటునుగాక. ఇప్పుడు మనం యోసేపు తల పైకెత్తాడు, ఇదిగో గోడ కట్టుకున్నాడు. చాలు ఈ గోడ మధ్యలో నేను దీవించబడితే చాలు ఇది ఇంతైనా దీవిస్తాడా, దేవుని కలుగుద్దా లేదా, ఇంత చాలే అనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏంట్రా ఓవర్గా పోమాక ఎందుకు ఇంత పెద్ద కట్టేసావు అంటారు. ఒకటి, మన ఆలోచనను బట్టి, మన తలంపులను బట్టి చిన్నది కట్టుకుంటాం. కొన్ని సందర్భాలు పెద్దది కడితే ఎదటోడు ఏమంటాడు, ఓవర్గా పోమాక, ఇంత పెద్ద గ్రౌండ్లో మీటింగ్స్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, ఇన్ని లైట్లు ఎందుకురా, అంతెందుకురా, ఇంతెందుకురా అంటారు. మన దేవుడు ఎవరో తెలుసా? నీవు గనక అదిగో నీటి ఓట యొద్ద గనక నాటుబడితే నువ్వు ఫలించేడు కొమ్మగా ఉంటావు, నీరు కట్టిన తోటగా ఉంటావు. యోసేపు చేసినదంతా అతని చేతిలో దేవుడు సఫలము చేసిన గనకనే అతని యొక్క ఆశీర్వాదం గోడల మీదకి ఎక్కి వ్యాపించను. నీ యొక్క ఆత్మీయ స్థితి వ్యాపించాలంటే కొంతమందికి లేకి మెంటాలిటీ, ఎదగరు, ఆత్మలో ఎదగరు, మొరగొచ్చుతనం, ఆత్మీయ జీవితంలో విస్తరణ అనేది ఉండదు, లేకి మెంటాలిటీ. యోసేపు నీటి వద్ద ఫలించాడు కొమ్మ. నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం విస్తరించాలి, వ్యాపించాలంటే పనికి మాలిన తీగలతో అంటు కట్టబడకూడదు. యేసు ప్రభు అంటారు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరు ఎవర్రా ఏగలందే, ద్రాక్షవల్లిని నేను, మీరు ఫలించాలంటే పనికి మాలిన తీగలతో ఉండకూడదు. యోసేపు ఫలించేడు కొమ్మ, పనికి మాలిన తీగలతో కలిశాడా? మాట్లాడాలి. పనికి మాలిన తీగలతో కలిశాడా? ఆ పనికి మాలిన తీగ నాతో అంటుకట్టబడి ఉంది. యోసేపు అన్నాడు, నో, నేను ఫలించాలి, నా దేవునితోనే అంటుకట్టబడి ఉండాలి. ఫలించేడు కొమ్మ, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. కావాలి అన్ని సందర్భాల్లో భౌతికమైన ఆశీర్వాదాలే కాదు. గలతీ 5:22, ఆత్మఫలమేమనగా, ఆత్మఫలము మీరు ఆత్మీయంగా ఫలించాలంటే నీటి ఓట దగ్గర నాటబడాలి. ఫలించేడు కొమ్మగా మీరు దీవించబడాలంటే పనికి మాలిన తీగలతో అంటు కట్టబడకూడదు. ఓట యొద్ద ఫలించేడి అంటే వాక్యము దగ్గరే నీవు నాటబడాలి. మీకు అందరికీ తెలుసు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, చెప్పాలి, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ఇది చెప్తా ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందింది. మంచిది. బ్రదర్, మన వాక్యం విన్నావా?
మనదే కాదన్నా, మొత్తం 24 ఛానల్లో వాక్యం వింటానన్నా. గుడ్ అక్క, నువ్వు చెప్పా. నేనా పాష గారు 48 ఛానల్లో వింటాను అయ్యగారు. రే అబ్బులు నువ్వు చెప్పరా. అయ్యగారు 24 గంటలు వింటానే ఉంటాడు బాబా. తప్పు తప్పు. 24 గంటలు వింటున్నవాడు ఫలించడు. దివారాత్రులు దానిని ధ్యానించువాడు అతడు చేయునదంతయు. ఎందులో పడితే అందులో ఏళ్ళు పెట్టమాకండి. ఆదివారం రాత్రి ఎంతమంది కోసం ప్రార్థన చేస్తుంటాం మనం? అది నేను వేరే వాళ్ళకి కించపరిచి మాట్లాడడం. బట్ వన్ థింగ్, 24 గంటలు వింటూనే ఉన్న ధ్యానించే సమయం ఎక్కడా? దివారాత్రులు దానిని ధ్యానించువాడు అతడు చేయునదంతయు. నా మాటలు అర్థమయ్యాయా? అందుకని పిచ్చ వేషాలు లేకుండా ఏది పడితే అది ఛానల్ తిప్పుకుంటూ జలబట్టిన చేతుల్లో గోకోకుండా, ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్ ఏలు పెట్టి పెంట కలపకుండా, పులిహోర కలపకుండా, అవసరమైన కంటెంటే ఎక్కడ ఒకసారి ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు అన్నీ. మీకు తెలుసు ఏది శ్రేష్టమైన వాక్యం ఎవరు చెప్తున్నారు, అది పెట్టుకోండి. రోజుకు ఒక 4-5 వర్తమానాలు వినండి దైవజనులు. ఇక ధ్యానించండి. జోసఫ్ దివారాత్రుడు దైవ ధ్యానంలో ఉన్నాడు కనుకనే అతడు చేయునదంతయు. అది పొతిఫర్ ఇల్లా, అది చెరసాల, వేరెవర్ ఇట్ ఈస్. యవన బిడ్డలారా జాగ్రత్త. ఏ ధ్యానాల్లో ఉన్నారు? మీరు చేసిందంతా సఫలం అవ్వాలంటే, నీరు కట్టిన తోట వలె మీరు ఉండాలంటే నీటి ఊట దగ్గర నాటబడాలి. నీటి ఊట దగ్గర యేసేతో అంటు కట్టబడాలి మీరు. అప్పుడే మీ యొక్క ఆశీర్వాదం గోడల మీదకి ఎక్కి వ్యాపించునుగాక. ఆఖరిగా ఒక మాట చెప్పినాడు, ముగిస్తాను. ఒక 5 నిమిషాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 8-9. అద్భుతం. యోబు గ్రంథం 14:8. దాని వేరు భూమిలో పాతదైపోయింది. దాని వేరు భూమిలో పాతదైపోయింది. నేను మరలా చెప్తున్నా. ఇందాకేమో అర్థమవుతుందా? ఇందాకేమో సూర్యకిరణాలు పడ్డ వెంటనే వేర్లు మాడిపోతున్నాయి. ఇక్కడ వేర్లు ఉన్నాయి, పాతబడ్డాయి. ఉన్నాయి వేర్లు ఉన్నాయి, పాతబడ్డాయి. దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినా సరే అది నీటి వాసన మాత్రం చేత అది చిగిర్చి, అబ్బా నీటి వాసన. చెప్పండి, నీటి వాసన అంటే ఏం చెప్పాను మీకు? వాక్యపు. చెప్పండి, ఆ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయి? మహాదేవుని గొప్ప మందిరములోని బలిపీఠపు గడప కొమ్ముల కింద నుంచి, గడప కమ్ముల కింద నుంచి పాత వేర్లు. మొద్దేమో చీకిపోయింది, వేర్లేమో అన్నట్టుగా ఉంది. ఇవాళ ఈ వాక్యపు వాసన చేత, ఆమేన్, హల్లెలూయా, ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలు యెహెజ్కేలు 37 11-12. ఈ ఎముకలు దేవుని ప్రజల్ని సూచిస్తున్నాయి.
మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలన్నీ, మనం నాశనం అయిపోయాం, ఎండిపోయాం, చీకిపోయాం, వాడిపోయాం, నాశనం అయిపోయాం, పాతదైపోయాం. వేస్ట్ మన బతుకు. వేర్లు నీళ్ళు ఎక్కడున్నాయి ఆ వాసన గుర్తుపెట్టి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఈ వేసవి కాలంలో అన్ని చెట్లు ఎండిపోతాయి, కరతుమ్మ చెట్లు మాత్రం ఎండవు. కారణం ఏంటో తెలుసా? అలాగని కరతుమ్మ చెట్లకి వేర్లు బాగా ఒక 50 అడుగులు భూమిలోకి వెళ్తాయి అనుకుంటున్నారా? నో. కరతుమ్మ చెట్లకి వేర్లు పైనే ఉంటాయి, లోతున్న కొంచెం ఉరికెట్ లాగితే పడిపోతాయి చెట్టు. కానీ ప్రపంచంలో అన్ని చెట్లు ఎండిపోయిన వేసవి కాలం కరతుమ్మ చెట్లు మాత్రం ఎండవు. కారణం 360 అడుగుల లోతులో గనక నీళ్లుంటే, 360 అడుగుల లోతులో గనక నీళ్లుంటే ఆ వాసన చేత అది బతికేస్తుంది. అందుకే దేవుడు ఆ కర్రతుమ్మతో బలిపీఠాన్ని తయారు చేయి, ఆ కర్రతుమ్మతో మందిరాన్ని చేయండి, ఆ కర్రతుమ్మతో మందసాన్ని తయారు చేయండి. కర్రతుమ్మని గురించి నెగిటివ్గా చెప్పచ్చు, ఇప్పుడు పాజిటివ్గా చెప్తున్నా. ఆ ప్రపంచంలో ఏ చెట్టుకి లేని అనుభూతి, వేర్లు కంపల్సరిగా నీటి దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రతి చెట్టు వేర్లు నీటి దగ్గరికి వెళ్ళాల్సిందే. కర్రతుమ్మ చెట్టు మాత్రమే 360 అడుగుల లోతులో గనక నీళ్లుంటే ఆ వాసనతో బతికేస్తుంది. ఇవాళ 3 ఖండాల తర్వాత, 3-4 మహాసముద్రాల తర్వాత, 7 సప్త సముద్రాలు దాటాక ఉన్న ప్రజలు కూడా ఈ దేవుని వాక్యం అనే వాసన తగిలి బతుకుతున్నారు. హల్లెలూయా. ఏ నీటి వాసన? ఇది ఉప్పు నీళ్ళో, సచ్చు నీళ్ళో, మారా నీళ్ళో కాదు. మహాదేవుని గొప్ప మందిరంలోని ఈ బలిపీఠపు గడప కమ్ముల కింద నుంచి వెళుతున్న ఈ వాసన, ఈ నీటి వాసన చేత బ్రతుకుతున్న వాళ్ళు కోట్ల మంది. గర్వంగా చెప్పట్లేదు, సవినయ మనసుకునే చెప్తున్నా. జనవరి మొదలుకొని నిన్నటికి ఇవాళకి 4 నెలలు సరిగ్గా 1,000,000 మందికి వాక్యం చెప్పాను. 1,000,000 నెలకి ప్రత్యక్షంగా కాకుండా లైవ్ ద్వారా, ఇట్లా ప్రత్యక్షంగా కాకుండా లైవ్ ద్వారా నెలకి 25,00,000 మంది వాక్యం వింటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అదిగో ఆ నీటి వాసన చేత బతుకుతున్నావు నాయన మేము. అప్పుడప్పుడు నువ్వు లైవ్ ఆపేస్తానంటే గుండె గుబేలు అంటుంది అంటున్నారు. మీ ఆశలు విఫలమైపోయినాయా? ఎండిపోయారా? నాశనం అయిపోయాం. ఈవెన్ సమాధుల్లో ఉన్నారు. దేవుడు అంటారు, వారున్న సమాధుల్లో నుంచి నేను వారిని, అంటే పరిస్థితి ఎట్లయిపోయింది? ఎండిపోయి, మాడిపోయి, చీకిపోయి, పాతదైపోయి, ఇక జరగదు, అయిపోయింది. కరోనాకు ముందైతే ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి, కానీ కరోనా తర్వాత శాంతం, అది ఆల్మోస్ట్ సమాధి స్థితి. నా ప్రభు అంటారు, వారున్న సమాధుల్లో నుంచి వారిని లేవనెత్తుతాను. అంటే మీరున్న స్థితిలో నుంచి, నిర్జీవమైన స్థితిలో నుంచి నా దేవుని వాక్యం అనే వాసన. తాగుబోతులు, తిరిగిపోతులు ఉంటారు. వీడు తాకపోయినా అల్లంత దూరాన్ని ఎవడన్నా సుట్ట తాగి పొగట్టి వస్తుంటే వీడు తాగడు, అక్కడెక్కడో తాగుతుంటాడు. ఎవడన్నా ప్రాంతీ తాగినాడు మన ముందు వెళ్తాడు. ఆ వాసనకి అడిగే ఉత్సాహం వచ్చేస్తుంది. దేవుని వాక్యం
మనల్ని జీవింపచేస్తారు. ఆ నది ఎక్కడికైతే వెళుతుంటుందో అందరూ బ్రతుకుతారు. సస్యశ్యామం, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ. దేవుడు ఆ దిశగా ఒక్కొక్కళ్ళని నిరాశల చెరలో నుంచి లేవనెత్తి, ఏదైతే పాత అయిపోయింది, చీకిపోయింది, ఎండిపోయింది, నాశనం అయిపోయాం అనుకున్నారా, ఈ నెలలో ప్రార్థన చేసుకోండి. క్రొత్త చిగురు పెట్టబోతున్నారు. క్రొత్త చిగురు పెట్టేటట్లుగా నా ప్రభు నీరు కట్టబోతున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఆమేన్. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక.